కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. చలికాలంలో కానీ వర్షాకాలంలో ఏదైనా వేడిగా తాగాలనిపించినప్పుడు ఈ హెల్దీ రాగి సూపు చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఇది 15 నిమిషాల్లో అయిపోతుంది. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సూప్ని ఎలా చేయాలో చూద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ని కూడా సన్నగా కట్ చేశాను. సూప్లోకి ఎప్పుడు సన్నగా బాగుంటుంది. కొంచెం ఫ్రోజన్ కార్న్ తీసుకున్నాను. క్యాబేజీని కూడా సన్నగా కట్ చేశాను. ఇక్కడ వెల్లుల్లిని కూడా 2 తీసుకుని సన్నగా కట్ చేశాను. నేను పెప్పర్ గ్రైండ్ చేసుకున్నాను, కొద్దిగా తీసుకున్నాను. కొంచెం సాల్ట్, మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే తీసుకోండి. మీకు 6 కప్పులు నీళ్ళు పట్టే అంత ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేయండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేయండి. వేసేసి అది వేగనివ్వండి, మంచి సువాసన వస్తుంది. తర్వాత మీరు క్యారెట్ వేయండి, బీన్స్ కూడా వేసేయండి. ఈ 2 కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇవి ముందుగా వేసి 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేశాను. తర్వాత స్వీట్ కార్న్ వేసాను. మీరు కూడా స్వీట్ కార్న్ వేసేసుకొని క్యాబేజ్ వేయండి. క్యాబేజీ లాస్ట్లో వేసాను, కొంచెం క్రిస్పీగా ఉంటుందని. తర్వాత పెప్పరు, మీరు సాల్ట్ వేసి కలపండి. నేను పక్కన వేరే గిన్నెలో నీళ్ళు వేడి చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం వేడి నీళ్ళు పోయడం వల్ల వెజిటేబుల్స్ కొంచెం క్రిస్పీగా ఉంటాయి అండ్ ఎక్కువ టైం ఉడకనక్కర్లేదు. ఇది కొద్దిగా మరిగిన తర్వాత టేస్ట్ చూసుకొని మీకు మళ్ళీ సాల్ట్ కావాలంటే వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ పెప్పరు 2 వేసాను. వేసి కొంచెం సేపు మరగనిచ్చాను. సో నేను మొత్తం ఇక్కడ వేడి నీళ్ళు 4 కప్పులు పోసాను. ఇది మరుగుతున్న టైంలో మనం ఇక్కడ రాగి పిండిని కలుపుకుందాము. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకొని 1 కప్పు నీళ్ళు తీసుకొని దీన్ని బాగా కలుపుకుంటున్నాను ఉండలు లేకుండా. ఇప్పుడు కలిపిన రాగి పిండిని తీసుకెళ్ళి ఈ మరుగుతున్న నీళ్ళల్లో పోసేయండి. పోసేసి మీరు కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా ఉండడానికి. అండ్ మనం రాగి పిండి పచ్చిదే వేసాం కదా, అందుకని కొంచెం ఈ పచ్చిదనం పోయే వరకు మరగనివ్వండి. మీరు టేస్ట్ చూసుకొని ఏమన్నా ఉప్పు కారం తగ్గితే వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోండి. ఇది కొద్దిగా చిక్కగా ఉందని చెప్పి నేను ఇంకొక కప్పు నీళ్ళు పోసాను. ఇది మరగనివ్వండి. మరిగినాక మీరు మళ్ళీ ఏమన్నా థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఒక 5 నిమిషాలు టైం పట్టింది మొత్తం మరగడానికి. ఇది బాగా మరిగిన తర్వాత ఇలా ఉల్లికాడ వేసేయండి. వేసేసి దానిపైన కొంచెం కొత్తిమీర కూడా వేయండి. వేసేసి కలిపి దింపేయండి. సూప్ సర్వ్ చేసే ముందు కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేయండి. దానివల్ల సూప్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.